హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చాయి. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. సో ఈ సంస్థలో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. సో లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాం. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ September 19th, 2024 అయితే ఇచ్చారు. ఈ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి. కేటగిరీ చూడండి, పర్మనెంట్ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. నేను క్లియర్గా ఈ వీడియోలో ఎలా కూడా చెప్తాను, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా జెన్యూన్గా అయితే ఉంటాయి, చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలా యాక్టివ్ జాబ్స్ అయితే ఉన్నాయి, వెంటనే చూసేసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ ఆర్ కాల్ వస్తుంది, లేదా మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. మేము అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. షార్ట్స్ చూడండి, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే నేనైతే ఉంచుతాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా అయితే మీకు అయితే చెప్తాను. ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ అయితే ఇచ్చారు. సో నేను అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, యూడీసీలో అప్పర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 3 కూడా అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5లో ఓబీసీకి 2 పోస్టులు, అన్రిజర్వ్డ్కి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ అయితే ఉన్నాయి. టోటల్ ఇలా 5గా అయితే డివైడ్ అయితే చేశారు. సో దీనికి అప్పర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. దీనికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. మీకు హిందీ టైపింగ్ అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ 35 words per minute, హిందీ అనేది 30 words per minute అయితే ఉండాలి. అలాగే మీకు కావాల్సిన డిప్రెషన్స్ ఫర్ ఈచ్ వర్డ్కి ఎంత అయితే ఇచ్చారు. సో ఎవరైతే మీకు ఈ టైప్ ఆఫ్ టైపింగ్ వచ్చో వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా టైపింగ్ నేర్చుకుంటున్నా వాళ్ళకు కూడా చెప్పండి. డిగ్రీ అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. అండ్ 18 to 27 years మధ్యలో మీ ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో, పర్చేస్ డిపార్ట్మెంట్లో, స్టోర్స్, ఫినాన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అయితే LDC 2 12th క్లాస్ పాస్ అయిపోయి ఈ టైప్ ఆఫ్ టైపింగ్ స్పీడ్ మీకు కనుక వచ్చినట్లయితే మీరు ఈ పోస్ట్లకి ఎలిజిబుల్. టైపింగ్ స్పీడ్ సో మీరు లోపల నేర్చుకోవచ్చు, బట్ ఎగ్జామ్ టైంకి మాత్రం ఈ డిప్రెషన్స్ కీస్ అనేది మీకైతే వచ్చేస్తే ఉండాలి. సో ఈ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. 18 to 27 years మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ ఎవరికైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్, పర్చేస్, స్టోర్స్, ఫినాన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో పని చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ 100 మార్క్స్కి అయితే మీరైతే ఫస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. సో రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్స్ అయితే, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో పనిచేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు NOC ప్రొడ్యూస్ చేయాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. సో SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళందరూ 300 rupees అయితే పే చేయాలి. సో మీకు ఆన్లైన్లో పే చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నీకు అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్, ఫిల్లింగ్ అదంతా క్లియర్గా నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. సో మీకు చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి ఈ సెక్షన్స్ ఉంటాయి. 100కి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఏవేం సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా నార్మల్గా అన్నిటికీ ఉండే ఎగ్జామ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి విల్ బి 90 minutes, 1 shall be 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. దానికి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది.
సో ఈ టైపింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే మీకు ఫైనల్గా అయితే లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు బేస్డ్ ఆన్ ద మార్క్స్ అన్నీ మీరు చేసిన దాన్ని బట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇది అయితే వచ్చింది నోటిఫికేషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ ఎయిడ్స్ అండ్ రీసెర్చ్ అయితే వచ్చింది. సో ఇదైతే వచ్చేసి పూణేలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ పూణే నుంచి అయితే వచ్చింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. సో మీరు అయితే వచ్చేసి అన్ని ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఏం భయపడక్కర్లేదు, రావడం ఇంపార్టెంట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 12th అండ్ డిగ్రీతోనే జాబ్స్ అయితే సంపాదించుకోవచ్చు. వెంటనే అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి నోటిఫికేషన్. కావాల్సిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటారు. ఫ్రెండ్స్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లో ఈ లింక్ అయితే ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే క్లిక్ చేయండి. లేదక్క మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే మాత్రం సో ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయండి. అయితే కొత్తగా మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ ఉంది కదా, టాప్లో ఇక్కడ లోగో ఉంది చూడండి, లోగో పైన అయితే ఉంది. సో ఈ లోగో పైన ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. చదివిన తర్వాత టిక్ బాక్స్లో టిక్ కొట్టి ఓకే అని క్లిక్ చేసిన తోటి అప్లికేషన్ ఫామ్ అయితే, రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్, అలాగే మళ్ళీ మీ నేమ్ ఇచ్చేయండి, కంట్రీ, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ ఏంటో మెన్షన్ చేయండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొట్టండి. ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో దాన్ని కూడా వ్యాలిడేట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని చెప్పేసి మీ ఫోటోని అయితే క్లిక్ చేసుకుని అప్డేట్ అయితే చేయండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ క్యాప్చర్ ఫోటో అయితే వచ్చేసి మీరైతే క్యాప్చర్ చేయాల్సి అయితే ఉంటుంది. వెబ్ క్యామ్ ద్వారా అయితే మీరు క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ విత్ ఆధార్ కార్డు. ఈ విధంగా మీరు ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డుని ఇలా పట్టుకుని ఇమేజ్ని అయితే చేయమని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే చేసి క్యాప్చర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ వీడియో క్లిప్ అని చెప్పేసి సో ఇక్కడ స్టార్ట్ అని కొట్టడంతోటే సో మీరు ఏం చేస్తారంటే ఈ 15 seconds వీడియోలో మీ నేమ్ ఆఫ్ యువర్ విలేజ్, సిటీ, డిస్టిక్ ఇవి మెన్షన్ చేయాలి. సో నా నేమ్ దివ్య, సో మై విలేజ్ సో అండ్ సో, సిటీ సో అండ్ సో, డిస్టిక్ సో అండ్ సో ఇవైతే మెన్షన్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ యూజర్ ఐడి అయితే వచ్చేసి మెయిల్కి అయితే వచ్చింది. సో మెయిల్కి వచ్చిన యూజర్ ఐడి మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. ఇక్కడ క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇలా అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకొచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ 2024-2025 అని చెప్పేసి ప్రొసీడ్ టు ప్రొఫైల్ బిల్డింగ్కి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ బిల్డింగ్లోకి వెళ్ళిన అయితే 10 steps అయితే ఉన్నాయి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ నేను ఇచ్చాను కదా, కొన్ని రిజిస్ట్రేషన్ అప్పుడు అవే వచ్చాయి. సో కొన్ని అయితే మిస్ అయినాయి ఫ్రెండ్స్, అవేంటో చూద్దాము. అలాగే అడ్రస్ డీటెయిల్స్, క్యాస్ట్, సోషియో ఎకనామిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ప్రొఫైల్ సమ్మరీ, ఇలా 10 steps కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఏంటో రాయండి, లాస్ట్ నేము, ఫస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ రాయండి, ఫస్ట్ నేము, క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఇక్కడ వస్తుంది, మీ ఫాదర్ నేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడే వచ్చాయి, మీ మదర్ టంగ్ ఇక్కడ మెన్షన్ చేయండి, మీ రిలీజన్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఏదైతే అది మెన్షన్ చేయండి, మీ ఆధార్ నెంబర్ అయితే వస్తుంది, సో మీ మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ ఏంటో మెన్షన్ చేయండి. సో ఇవన్నీ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అడ్రస్ డీటెయిల్స్కి అయితే వచ్చింది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే రాయండి. సో అంటే మీరు ఏ డిస్టిక్, సో అలాగే పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ రెండు మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడే వచ్చాయి. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి.
పేరెంట్స్ కానీ గార్డియన్ మొబైల్ నెంబర్ అయితే కావాలంటున్నారు. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయమంటున్నారు. బట్ ఇదైతే ఆప్షనల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు ఏ క్యాస్ట్ అయితే అది మెన్షన్ చేయండి. ఆర్ యూ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే అడుగుతుంది. ఎస్ఏ పెట్టే వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ ఓకెన్ క్లిక్ చేయండి. సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఎస్ పెడితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేకపోతే నో అవసరం లేదు. ప్యారలల్ రిజర్వేషన్ డీటెయిల్స్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే కాదని చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద సివిలియన్ ఎంప్లాయ్ అంటే నేను నో అని పెడుతున్నాను. ఇవి ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొస్తుంది. సో క్వాలిఫికేషన్కి అయితే వచ్చేసి మీరు డిప్లొమానా, ఇంటరా, బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే అది మెన్షన్ చేయండి. ద క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఏంటి, ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేశారు, మీరు ఎడ్యుకేషన్ ఇండియనా ఫారెనా అని అడుగుతుంది. ఇండియన్ అయితే మాత్రం నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద స్కూల్, కాలేజ్, ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫారెన్ బోర్డ్. సో అయితే వచ్చేసి ఇక్కడ యూనియన్ టెరిటరీ ఏంటి, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారు, ఏ క్వాలిఫికేషన్ స్టేటస్, మీ సీట్ నెంబర్, మార్క్స్, ఎన్రోల్మెంట్ నెంబర్, సీట్ నెంబర్ ఉంటుంది కదా అది, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఏం గ్రేడ్స్ వచ్చాయి, ఎంత పర్సెంట్ వచ్చిందో ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే యాడ్ క్లిక్ చేసుకుని అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్కి అయితే తీసుకొచ్చింది. వర్క్ ఎక్స్పీరియన్స్ రీజియన్లో డూ యూ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు నో అని పెడుతున్నాను. నో అని పెట్టేసి నెక్స్ట్కి వెళ్తే అదర్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. అదర్ డీటెయిల్స్లో మీకు టైపింగ్ స్పీడ్ వచ్చా అని అయితే అడుగుతుంది. కంపల్సరీగా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో రాని వాళ్ళు అప్లై చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కంపల్సరీగా టైపింగ్తో జాబ్స్. సో టైపింగ్ టెస్ట్ నాకు 35 words per minute ఇంగ్లీష్లో వచ్చు. జనరల్గా మీరు కంప్యూటర్ మీద వస్తే చాలు ఫ్రెండ్స్, టైపింగ్ మిషన్ మీద రావాల్సిన అవసరం లేదు ఈ జాబ్స్కి. సో వెంటనే మీరు కావాలంటే అప్లై చేసి కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. 10 KB నుంచి 1024 KB వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేసుకుని ఎక్కడ ఉందో ఫైల్ చూస్ చేసుకుని అప్లై చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత క్రాప్ కావాలంటే క్రాప్ ఆప్షన్ కూడా ఇక్కడైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో క్రాప్ కావాలంటే మీరు ఇట్లా క్రాప్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్రాప్ అని సిగ్నేచర్ కూడా సేవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగా మీకు కావాల్సినట్టు అరేంజ్ చేసేసుకుని సేవ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళండి. కైండ్లీ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ ద సిగ్నేచర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ అయితే చేయమంటున్నారు. ఫోటో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, అలాగే అప్లోడ్ చేసినట్లయితే సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అప్లోడ్స్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. కామన్ డాక్యుమెంట్స్లో బ్రౌజ్ ఫైల్లోకి వెళ్ళేసి మీ గ్రాడ్యుయేషన్ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ గ్రాడ్యుయేషన్, మీరు డీటెయిల్స్ ఏవైతే అవి ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇస్తే డిగ్రీ ఇవ్వండి, పీజీ ఇస్తే పీజీ, పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ, ఏ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ యొక్క అన్నిటిని కలిపి ఒక PDF 1 MB సైజులో చేసి అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళడంతోటే ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ నేనైతే ఏమి ఇచ్చానో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడైతే వస్తాయి. సో వెంటనే చూసుకోండి, మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కింద వరకు వచ్చి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటేనే సబ్మిట్కి అయితే వెళ్ళండి. ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ చేస్తే బ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని ద్వారా అయితే సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కిందకి వచ్చినట్లయితే కింద చూడండి డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. అంతే, మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్కి అయితే SC, ST, ఫీమేల్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్కి ఫీ అయితే ఉంది. సో వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మీకు ఎలా ఉంటే అలా UPI ద్వారా కూడా పే అయితే చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఆ విధంగా అయితే పే చేయండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ ఎయిడ్స్ రీసెర్చ్ నుంచి సంబంధించింది. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్. సో మీకు అయితే వచ్చేసి అడ్మిన్ సెక్షన్లోనే వర్క్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు నేచర్ ఆఫ్ డ్యూటీస్లో. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. 12th అండ్ డిగ్రీతోనే పర్మనెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి జాబ్స్ అయితే చాలా మంది ఎక్కువ మందికి తెలియదు ఫ్రెండ్స్, ఎవరు అప్లై అయితే కూడా చేసుకోరు, చాలా దూరం ఉందని చెప్పేసి. సో ఇలాంటివి మీరైతే ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఆఫ్టర్ సబ్మిటింగ్ యూ విల్ రిసీవ్ ఏ మెయిల్ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రొఫైల్. సో మీకు ఒక మెయిల్ అయితే వస్తుందంటే ఫ్రెండ్స్, ఫర్దర్గా రెఫరెన్స్గా సేవ్ చేసి పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఆ PDFని అయితే మీ మెయిల్ ఐడిలో సేవ్ చేసి అయితే ఫర్దర్గా యూస్కి అయితే పెట్టుకోండి.